జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ద్వాదశ రాసులు. ఈ ద్వాదశ రాసుల వారికి చాలామంది కూడా ఒక మంచి సందేహం అనేది ఒకటి ఉంటది. అదేంటంటే గనక మనము ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకేమవుతుందంటే గనక చేసే పూజ మనకి ఫలిస్తుందా లేదా? ఇది మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ప్రతిఫలిస్తున్నాం? ఎంతవరకు మనం దాన్ని అనుభవిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనం స్ట్రెస్‌లో నుంచి బయటికెళ్తున్నాం? ఆనందంగా ఉంటున్నామా? మనస్సాక్షిగా మనము ఈ దేవుడిని కొలిస్తే బావుంటదా? అసలు నా నక్షత్రానికి గాని, నా రాశికి గాని ఎలాంటి ఆరాధన చేస్తే బావుంటుంది? ఆ చేసే సమయమైనా మనం ఏదైతే చేస్తే బావుంటదో అక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటదేమో గదా! అలా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు అనేది గనక ఖచ్చితంగా మనము ఒక ఛాయ ప్రకారంగా చూడొచ్చు, చెప్పొచ్చు. అది దాంట్లో మనకి ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి దేవాలయానికి వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. కేవలం దర్శనం భాగ్యంతోనే మనకి కష్టాలు పోతాయా అంటే చెప్పలేం. పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక్కొక్కళ్ళ దర్శన భాగ్యం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ రిలేషన్‌లో మనం వెళ్తూ ఉండగానే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్‌లా ఇంకా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటివి పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంటారు. అలానే మనము ఇక్కడ మన కలియుగంలో ఉండేటువంటిది ఏంటంటే గనక కేవలము దర్శనం చేసుకుంటే గూడా మనకి పుణ్యఫలం వస్తుంది. మనకి కావాల్సినటువంటి పనులు విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలన్నీ తొలగేసి మనకు కావాల్సిన పనులు తొలగేలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆలయ దర్శనం. అది మన సమీపంలో ఉన్న, కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ ఒక చిన్న ప్రయత్నం అనేది మనం చేసుకున్నట్టయితే గనక కొంతమేర కాదండి, 100% మనకి రిజల్ట్స్ అనేది గూడా దొరకొచ్చేమో. మీకు ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి మంచి జరగొచ్చేమో. ఎందుకంటే మీరొకటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నిద్ర లేవగానే మంచి మొహం చూడాలి అంటారు. మన ఇంట్లో వాళ్ళు మన మొహం మనం చూసుకోకుండా చాలామంది కూడా తల్లి మొహం గాని, తల్లిగారి మొహం గాని, అలానే నాన్నగారి మొహం గాని, పిల్లల మొహం గాని, భార్య మొహం, భర్త మొహం ఇలాగా వాళ్ళ మొహాలు చూసుకుంటే చాలా ఆనందంగాను, చాలా సంతృప్తితోనూ ఆ రోజంతా చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటది. మరి అలాంటప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎంతోమందిని పాలించి, ఎంతోమందిని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఛాయని మనం చూడగలిగితే గనక మనకి ఇంకా ఎంత అదృష్టం ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశి ప్రకారంగా తీసుకొని ఏ రాశి వారు ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి మనమైతే పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. కుంభరాశి అనగానే చాలామంది అనుకుంటారు కష్టపడే తత్వం అండి. ఏ రాశి వారికైనా ఏదైనా మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి ఏ గ్రహం ఎటు మారినా, ఏ దశలు మారినా కూడా కష్టం తప్పదు అని అంటుంటారు. కానీ నిజమేనండి. రైతే రాజు అనే నిదానం ఎంతైతే బావుంటుందో, అదే విధంగా, అదే విధానంగా మనకి పంట పండించే రైతులు ఎంతైతే ముఖ్యమో, కుంభరాశి వారు కూడా జీవితంలో అంతే ముఖ్యం. ఇంట్లో కుంభరాశి వారు ఒక్కరంటే మనం ఏ పని చేసినా చేయకపోయినా వారే చేస్తారు. బాధ్యతలన్నీ వారే తీసుకుంటారు అని ఒక నానుబడి ఉంటుంది. కుంభరాశి వారు మోసం చేయడం అనేది నేను చూడలేదండి. నా జాతకంలో నేను చూడలేదు. కుంభరాశి వారు మోసపోతారే తప్పితే మోసం చేయరు. కుంభరాశి వారు కష్టపడితే ఆ కష్టాన్ని మరొకరు తింటారు. కానీ వారు బాధపడరు. మళ్ళీ కష్టపడే తత్వం వారికి ఉంది కాబట్టి. కానీ అలాంటి కుంభరాశి వారికి మరి ఎన్నో రకాలైనటువంటి పుణ్యఫలంగా కావాలని చెప్పేసని, అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలని చెప్పేసని, కోరికలు తీరాలని చెప్పేసని అందరూ అనుకున్న విధంగానే జాబులు చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు. అదేవిధంగా వీరు పూజలు, యజ్ఞాలు, యాగ, హోమ, జపాలు అందరూ కూడా ప్రేమ పూర్తిగా కాకుండా భక్తి మార్గం కూడా వీరు చేసే ప్రయత్నం. ఒక్కొక్కరైతే ఆలయాలు కూడా నిర్మిస్తారండి. ఆలయాల నిర్మకర్తలుగా కూడా ఉంటారు. ధర్మకర్తలుగా కూడా ఉంటారు వీరును. ఎన్నో రకాలుగా దానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి కుంభరాశి వారికి ఒక ఆలయ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందంటే గనక ఖచ్చితంగా మనం వెళ్ళవలసిందేనండి. అది ఎక్కడున్నా సరే మనం వెళ్లి దర్శన భాగ్యం చేసుకోవాల్సినటువంటి ఆలయమే అనుకునే విధంగా ఉండాలి. అదేమిటో తెలుసా అండి? అరుణాచలం. అరుణాచల దర్శనం అనేది కుంభరాశి వారికి పెట్టిందే పిండి. అనుకున్న కోరికలే కాదండోయ్! మన ఆరోగ్యం సహరించకపోయినా, మన బాడీలో ఎలాంటిది ఇబ్బందులున్నా, నరదిష్టి, నరఘోషే కాదండి. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్రదోషం, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, పేరెంటాలు అవ్వకపోయినా, పెద్ద మనుషులు అవ్వకపోయినా, లేకపోతే మనకు అనుకున్న పదవులు రాకపోయినా, జాబుల్లో వెసులుబాటు లేకపోయినా, నిరుద్యోగస్తులైనా సరే, అనుకున్న సమయానికి పెళ్ళవ్వకపోయి పిల్లలు పుట్టకపోయినా, ఎన్ని రకాలుగా మీకు ఇబ్బందులున్నా కూడా అన్ని రకాల ఇబ్బందులు పోవాలంటే కనుక మనము చేయవలసింది అరుణాచల దర్శనం. అరుణాచలంలో మనము తిథి, వార, నక్షత్రములు ఏమీ అవసరం లేదండి. సమయం ఏమి అవసరం లేదు. అమావాస్యకి వెళ్ళాలి, పౌర్ణమికి వెళ్ళాలి ఏమీ లేదు. 365 రోజుల్లో కూడా ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు. ఏ సమయమైనా మనం వెళ్ళొచ్చు. 365 డేస్
24/7 ఎప్పుడైనా సరే మనము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయవచ్చు. అరుణాచల దర్శనము మనము ఖచ్చితంగా చేయవలసిందే. అది ఎలా వెళ్ళాలి? ఇంట్లో మనము దేవుడి మందిరంలో నమస్కారం చేసుకోవాలి. చేసుకొని నాకు అరుణాచల దర్శనం కావాలి నాయనా అని ఇంట్లో నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన దర్శన భాగ్యం కలిగేలాగా మనల్ని అలా దీవిచ్చేస్తాడు. అప్పుడు మనం దర్శన భాగ్యం చేసుకోనగానే మన కొంగు బంగారం చేసేటువంటి అదృష్టం, అవకాశం మనకుంది అంటే గనక మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఫలమో అని అనుకోవాలి. మరొక ఆలయం ఉందండోయ్. ఈ ఒక్క ఆలయం ఏంటో తెలుసా? మనకి పుట్టపర్తిలో సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆలయం ఒకటుంది. లేపాక్షి అని ఉంటది. ఈ లేపాక్షిలో శివాలయం ఉంటుంది. ఈ శివాలయం నందికి, శివునికి కిలోమీటర్‌న్నర దూరం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతది. ఎక్కడంటే నందీశ్వరుడు వేరే దగ్గర ఉంటాడు. ఇక్కడ మనకి ఈశ్వరుడు వేరే దగ్గర ఉంటాడు. అక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము, చాలా పురాతనమైనటువంటి ఆలయము. అది శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించినటువంటి, అంటే ఎప్పుడో కోలుగొట్టిన తర్వాత నిర్మించినటువంటి ఆలయం. ఆ ఆలయ చరిత్ర చెప్పుకుంటూ పోతే సంవత్సరం పడుతుంది. అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆలయ దర్శనం మనం ఏకశిల అనమాట. అలాంటి ఆలయ దర్శనం మనం చేసుకున్నట్టయితే గనక, అంటే ఏకశిల అంటే ఎల్లోరాస్ అనుకుంటారు. ఎల్లోరాస్‌లో ఉన్నటువంటిది కొండ మధ్యలో చేసేటువంటి ఏకశిలతో చేసినటువంటి ఆ విగ్రహం అది వేరు. ఇక్కడ ఏకశిల అంటే కూడా మనకేంటంటే మన పుష్పం ఉంటుంది కదా, తామర పుష్పం. తామర పుష్పంలో ఎవరు కూర్చుంటారయ్యా? విష్ణుమూర్తి. కానీ ఇక్కడ తామర పుష్పంలో కూర్చున్నటువంటి స్వామి ఎవరంటే లింగాకారంలో ఉన్నటువంటి శివభగవానుడు. ఇక్కడ ఇది చాలా ప్రసిద్ధి అనమాట. కాబట్టి ఇక్కడ విష్ణుభర్తులు, శివభర్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకునేటువంటి ప్రసిద్ధి ఉంటుంది. ఎవరికైనా సరే డబ్బు రావాలన్నా, ఆరోగ్యం సహకరించాలన్నా, ఎవరికైనా సరే మనం కోరినటువంటి కోరికలు తీరాలన్నా కూడా, ఎన్ని రకాల విపత్తులైనా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా, ఎన్ని రకాల గ్రహాలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా గోచార ప్రకారంగా ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటాం మనం. అవన్నీ కూడా తీరాలి అనుకుంటే కనుక లేపాక్షి లో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయానికి మనం దర్శనం చేసుకున్నట్టయితే కనుక మనకి ఎన్నో రకాలైనటువంటి కోరికలు కొంగు బంగారమే కాకుండా మనం కష్టపడినటువంటి మనమే తినేందుకు ఆస్కారం, అవకాశం 2 ఉంటాయి. మనం అనుకున్నటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో కావచ్చు, ఎన్నో రకాల రంగాల్లో ఈ కుంభరాశి వారు ఉంటూ ఉంటారు. అనేక రకాల రంగాల్లో కూడా రాణించేందుకు, మనం సాధించుకునేందుకు, మన తర్వాత కూడా మన ప్రతిమలు ఒక స్టాచ్యూలాగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ఆలయ దర్శనాలు చేసుకుంటే కుంభరాశి వారికి కొంగు బంగారం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఇలాంటి 2 ఆలయాల దర్శనం కనుక మీరు ఆచరించండి. మీకు పనులు అవుతాయి ఖచ్చితంగా నా మాటగా. ఇక్కడ ఇంకొకటి, ఆలయ దర్శనం అయినటువంటి మరుపట ఇంటికి రాగానే అక్కడ మన పూజా మందిరంలో మనకి చక్కెర పొంగల్ కానీ, ఏదైనా బెల్లంతో కానీ పొంగలి చేసి ఆ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఏమని? నాయనా నీ దర్శన భాగ్యం జరిగింది, మేము సుఖంగా ఇంటికి వచ్చాం అని ఆ స్వామివారి చెప్పి ఆ తనంతరము మనము ఆ ప్రసాదాన్ని, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు. అప్పుడు ఆ పుణ్యక్షేత్ర దర్శన భాగ్యము మనకి వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద ఉంటూ, ఆ స్వామివారి యొక్క కృపకి మనం పాత్రులైతే గనక అన్నీ ఆయనే చూసుకోగలుగుతాడు. మనకి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా చేసేటువంటి పని ముందుకు వెళ్తే, సహరిస్తే చాలు కదా. జై శ్రీమన్నారాయణ.